మెట్రో ట్రైన్స్ కి ప్రయాణికుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. ట్రాఫిక్ తిప్పలు తప్పాలంటే మెట్రో బెస్ట్ ఆప్షన్ అంటున్నారు పబ్లిక్. అయితే మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. మెట్రో నిర్వహణ చేపట్టిన ఎల్ఎన్టీ కూడా నష్టాల బాట పట్టడంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై నిర్లక్ష్యం వహించింది. త్వరలో ప్రభుత్వానికి మెట్రో ప్రాజెక్టు అప్పగించనుంది. దీంతో మెట్రో సర్వీసులను మరింతగా ప్రయాణికులకు చేరువ చేసేందుకు కొత్త కాన్సెప్ట్ తో ప్యాడ్ ట్యాక్స్లను తీసుకురానుంది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో సేవలకు ప్రయాణికుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం సరికొత్తగా పాడ్ ట్యాక్సీల ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు హెచ్ఎంఆర్ఎల్ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఐటీ కారిడార్ తో పాటు సచివాలయం పరిసర ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ట్యాక్సీలను తీసుకురాబోతోంది ప్రభుత్వం. మెట్రో రైలు స్టేషన్ల నుంచి గమ్యస్థానం చేరేందుకు పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనుంది రాష్ట్ర సర్కార్. త్వరలో రానున్న పాడ్ ట్యాక్సీ విధానంపై అధ్యయనం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో సాంకేతిక, ఆర్థిక సాధ్యాల అధ్యయనానికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రో రైలు స్టేషన్లలో దిగిన తర్వాత ప్రయాణికులు బస్సులు, ఆటోలు, టూ వీలర్స్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. మళ్లీ ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారు. బస్సెస్ కూడా ఈ మధ్య రష్ ఉంటున్నాయి కదా, ఉమెన్ కి ఫ్రీ టికెట్స్ అని. సో ఇది బెస్ట్ కంపేర్ టు మెట్రోకి. కంబైన్డ్ పాసెస్ అలా పెడితే స్టూడెంట్స్కి అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ స్టేషన్స్లో రష్ ఉంటుంది, మార్నింగ్స్ ఇంకా ఈవినింగ్స్, లైక్ కాలేజ్ వాళ్ళంతా వెళ్తారు కదా. Metro station, the last stop, it's okay. But after this, commuting to the destination is a big problem. The autos are not readily available. And then they charge a bomb. We book by Uber and all, but then they cancel. So that all is a shit. They should, the government should do some, public transport or shuttle services. That would be, it will really be very helpful. మెట్రో స్టేషన్ల నుంచి రోడ్లపైకి రాకుండానే పాడ్ ట్యాక్సీ వంటి పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ద్వారా గమ్యస్థానాలను చేరుకునేలా రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. మెట్రో స్టేషన్స్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఊబర్, ఓలా లాంటి రవాణా సేవలను ఉపయోగిస్తున్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. లాస్ట్ మైల్ ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ వచ్చాము, ఇక్కడ నుంచి నేను ఇక్కడతో ఇది క్లోజ్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ర్యాపిడో మీద బేస్ అయ్యి వెళ్తాం, లేదా ఆటో మీద వెళ్తూ ఉంటాం. కానీ అదే కనుక ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్పెండ్ అయ్యింది అనుకోండి మెట్రో, అది మెట్రో ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం. ర్యాపిడో బుక్ చేసుకుని అందులో రాగానే వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి మాకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ త్వరగా వచ్చే ట్రాఫిక్లోని. ఇంకోటి సమ్మర్లో కాబట్టి సమ్మర్లో ఎక్కువ మనకు టైంకు మనకు వెయిట్ చేయాలంటే చాలా ఎండలు ఇబ్బంది అవుతుంది. అదే బస్సుకు వస్తే ఉడకపోత వస్తుంది, చెమటలు వస్తాయి, ఎండకు చాలా ఇబ్బంది పడుతుంటారు, అనారోగ్య పాలవుతుంటారు. అట్లా కాకుండా బెస్ట్ మెట్రో అనేది చాలా ఈజీఫుల్గా మాకు ఉపయోగపడుతుంది. మొదట ఏ మార్గాల్లో పాడ్ ట్యాక్సీలను నడపాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. రాయదుర్గం, కుకట్పల్లి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు సాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు. టెండర్ల ద్వారా ఎంపికైన కన్సల్టెంట్ టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ స్టడీ నివేదికను 120 రోజుల్లో అందజేయనుంది. డ్రైవర్ లేకుండా పాడ్ ట్యాక్సీలు నడవనున్నాయి. బ్యాటరీ, విద్యుత్ వినియోగంతో కాలుష్య సమస్య ఉండదంటున్నారు అధికారులు. ప్రతి పాడ్ ట్యాక్సీలో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చని తెలిపారు.